హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ రోజు అయితే అమెజాన్ 3 పీస్ సెట్స్ తోటి వచ్చానండి. చాలా అంటే చాలా బడ్జెట్ రేంజ్ లో తీసుకొచ్చాను అనమాట. అందుకంటే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోకి కూడా ఒక మంచి లైక్ అనేది ఇవ్వండి. మీ సపోర్ట్ అనేది లైక్ ద్వారా ఇవ్వండి. లైక్ ఇవ్వటం వల్ల నాకు ఎంతో 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 మోటివేటివ్గా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం మన వీడియోలోకి వెళ్ళిపోదాము. నేనైతే ఈసారి మంచి మంచి 3 పీస్ సెట్స్ తీసుకొచ్చానండి. చాలా బాగున్నాయి. ఫస్ట్ అయితే నేను గోశ్రీకి అనే బ్రాండ్ అండి. ఈ బ్రాండ్లో ఉన్న 3 పీస్ సెట్స్ అయితే ఆసమ్ అని చెప్తాను. అంత బాగుంటాయి అన్నమాట. అండ్ ఈ క్లాత్ వచ్చేసేసి రేయాన్ కాటన్ అండి. రేయాన్ కాటన్ అయినా కూడా మంచిగా చాలా బాగుంది క్లాత్. కొన్ని అయితే బనియన్ క్లాత్ టైప్ లాగా అనిపిస్తాయి, కొన్ని అయితే మంచి స్టిఫ్ మెటీరియల్స్గా ఉంటాయి. కానీ ఇది మంచిగా స్టిఫ్గా ఉందండి. అండ్ నెక్ పార్ట్కి వస్తే మనకి చూడండి ఇక్కడ యూ లాగా ఇచ్చేసేసి స్లైట్గా వీ కట్ అనేది మిడిల్ పార్ట్లో వచ్చిందండి. మెయిన్గా అయితే ఈ డ్రెస్కి కాంబినేషన్ వైట్ అండ్ బ్లాక్ కాబట్టి వైట్ వచ్చేసి మనకి క్లాత్ వైజ్గా తీసుకున్నారు. అండ్ బ్లాక్ వచ్చేసేసి ఏదైతే ఎంబ్రాయిడరీ కనిపిస్తుందో మీకు నెక్ దగ్గర అదైతే బ్లాక్ కాంబినేషన్లో తీసుకొని స్టిచ్ చేశారనమాట. ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చాలా మందంగా ఉందండి. చూడండి దారమే అనమాట. అండ్ అక్కడక్కడ మనకి మధ్యలో గోల్డ్ కలర్ జరీతోటి స్టిచ్ చేసి ఉంది. చాలా బాగుందండి. నెక్ దగ్గర మాత్రం అదిరిపోయింది. నేను సైడ్ వేసుకున్న పిక్స్ కూడా అటాచ్ చేస్తాను, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అండ్ సైడ్ వచ్చేసేసి మనకి పైనుంచి కింద వరకు లైన్స్ అనేవి వచ్చాయండి. మధ్యలో కూడా మనకి ఇక్కడ చూడండి ఒక ఫ్లవర్ అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక ఫ్లవర్ బంచ్, ఇక్కడ ఒక ఫ్లవర్ బంచ్, అండ్ మధ్యలో ఒక ఫ్లవర్ బంచ్ అనేది వచ్చింది. అండ్ మెయిన్గా ఈ డ్రెస్కి చెప్పాలంటే కింద చూడండి ఎంత బాగా ఇచ్చారో. ఇది ఒక నెట్టెడ్ మీద స్టిచ్ చేశారనమాట. స్కాలప్ లాగా కూడా వచ్చింది కింద, మనకి చూపిస్తాను. వైట్ నెట్టెడ్ మీద కింద వచ్చేసి ఓన్లీ మనకి ఫ్రంట్ పార్ట్ వరకే వస్తుందండి. ఇట్లా బ్యాక్ అయితే ప్లెయిన్ వస్తుంది అనమాట, డిజైన్ రాదు. బ్యాక్ సైడ్ వచ్చేసి ఓన్లీ ఫ్రంట్ పార్ట్గా ఇలా ఇచ్చారు. మనకి మొత్తము నెట్టెడ్ మీద స్టిచ్ చేశారనమాట. ఇది నెట్టెడ్ క్లాత్ కూడా కాదు, ఆర్గాన్జా క్లాత్ లాగా ఉంది. ఆర్గాన్జా మీద ఇది థ్రెడ్ తోటి స్టిచ్ చేసి కింద మనకి స్కాలప్ లాగా కటింగ్ ఇచ్చారండి. చూడండి ఎంత బాగుందో. లోపలైతే ఎలాంటి లైనింగ్ ప్రొవైడ్ చేయలేదు. మనకి వర్క్ కూడా కుచ్చుకున్నట్టు కూడా అనిపించదండి. చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసేసి సైడ్ కట్ టాప్ అండి, స్ట్రైట్ కట్ టాప్ అనమాట. క్లాత్ అయితే చాలా బాగుంది. అండ్ మెయింటెనెన్స్ చేసుకుంటే ఈ క్లాత్స్ అనేది ఎవ్రీ టైం మనకి లైఫ్ అనేది ఉంటుందన్నమాట. ఒక్కసారి వాష్ చేసిన తర్వాత వీటిని ఐరన్ చేపిస్తే ఇంక మనకి లైఫ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ అండి. హ్యాండ్స్కి కూడా మనకి ఏదైతే కింద మనకి డ్రెస్లో ఇచ్చారో స్కాలప్ లాంటిది అదే సేమ్ మనకి హ్యాండ్స్ దగ్గర కూడా ఇచ్చారండి. చూడండి హ్యాండ్స్ దగ్గర కూడా ఇచ్చారు. చాలా బాగుంది. ఈసారి మాత్రం ఈ వైట్ కలర్ టాప్ తీసుకోవటం జరిగింది. చాలా బాగుందండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎవరికైనా వైట్ ప్రిఫర్ చేస్తున్నాము, ఇప్పుడు చూస్తున్నాము, కొనుక్కోవాలనుకునే వాళ్ళకి మాత్రం బెస్ట్ ఆప్షన్ అండి. ఇందులో అయితే కలర్ ఆప్షన్స్ అయితే ఏం లేదు. అండ్ ఇక్కడ వచ్చేసేసి ప్యాంట్ అండి. ప్యాంట్ అయితే మనకి ప్యాంట్ మోడల్లోనే ఇచ్చారు. పలాజా లాగా అయితే ఏమి ఇవ్వలేదు. కింద చూడండి మనకి ఎక్కువ లెంత్ కూడా ఏం లేదు, ఓన్లీ ప్యాంట్ మోడల్లో ఇచ్చారు. పలాజో అయితే ఇంకొంచెం ఫ్లేర్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మనకి పాకెట్స్ అయితే కామన్ అండి. ఈ 3 పీస్ సెట్స్కి ప్యాంట్కి పాకెట్స్ అయితే ఉంటుంది. నేనైతే మీడియం సైజ్ తీసుకున్నాను. చూడండి నేనైతే మీడియం సైజ్ తీసుకున్నాను అనమాట. ఇందులో సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ దుపట్టా విషయానికి వస్తే దుపట్టా వచ్చేసి మనకి షిఫాన్ క్లాత్ అనేది వచ్చిందండి. దుపట్టా షిఫాన్ క్లాత్ వచ్చేసేసి ఓన్లీ వన్ సైడే మనకి, ఈ సైడ్ అయితే ప్లెయిన్ వచ్చిందండి. అండ్ ఇటు సైడ్ ప్లెయిన్ వచ్చింది, ఇటు సైడ్ ప్లెయిన్ వచ్చింది. ఏదైతే మనం కనిపించేటట్టు వేసుకుంటామో ఆ సైడ్ ఒక్కటే మనకి ఈ స్కాలప్ అనేది స్టిచ్ చేసి వచ్చిందనమాట. ఇదిగోండి ఈ డ్రెస్లో ఏదైతే స్కాలప్ వచ్చిందో అదే స్కాలప్ మనకి చున్నీకి ఓన్లీ వన్ సైడే ఇట్లా లాంగ్గా ఇచ్చారు, కనిపించేటట్టు వేసుకునేటట్టు.
చాలా బాగుందండి. క్లాత్ వచ్చేసి షిఫాన్ క్లాత్ మీద ఈ వర్క్ అనేది వచ్చింది. ఇది వచ్చేసి ఫస్ట్ డ్రెస్ అండి. నేను దీని లింక్స్ కూడా ఏ డ్రెస్ చూపించినా నేను అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఈ బ్రాండ్ వచ్చేసేసి ఔరేలియా అండి. ఈ బ్రాండ్ కూడా చాలా బాగుంటుంది. ఈ బ్రాండ్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే మీడియం సైజ్ తీసుకున్నాను. మెయిన్గా అయితే ఇది నేను లాంగ్ బ్యాక్ 1 year చూసినప్పుడు 2000 ఉందన్నమాట దీని ప్రైస్. కానీ ఇప్పుడు మొత్తం పడిపోయి 900కి వచ్చింది. అయితే నేను దీని ప్రైస్ చూసేసేసి ఇప్పుడు ఆర్డర్ పెట్టాను అనమాట. చాలా బాగా వచ్చింది. టాప్ అయితే టాప్ కాదు, ఇది మొత్తం ఒక సెట్ అండి. నేను ప్యాంట్ మెయిన్గా ప్యాంట్ మోడల్ చూసి తీసుకున్నాను అనమాట ఈ డ్రెస్. ఇదైతే సైడ్ కట్స్ వచ్చిన టాపేనండి. మంచి ప్యూర్ కాటన్ అనమాట. ఇది అంటే ఆఫ్టర్ వాష్ తర్వాత ఐరన్ చేపిస్తే మంచిగా లైఫ్ అనేది ఉంటుంది. మంచి సాఫ్ట్ కాటన్ అండి, చాలా బాగుంది. అండ్ అయితే మనకి నెక్ వచ్చేసి హై నెక్ ఇచ్చారండి. ఇట్లా పైపింగ్ అనేది వచ్చింది. లైట్ బ్లూ కలర్ కదా మనకి క్లాత్ కలర్ వచ్చేసేసి. అండ్ ఇక్కడ మనకి డార్క్ బ్లూ తోటి పైపింగ్ అనేది చేశారు. అండ్ ఇక్కడ కూడా పైపింగ్ అనేది ఉంది చూడండి. అండ్ మిడిల్ పోర్షన్ లో ఇట్లా కింద వరకు మనకి వైట్ కలర్ మీద చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి వచ్చాయి. అండ్ కింద కూడా మనకి ఈ వైట్ కలర్ ఫ్లవర్స్ అనేవి వచ్చాయి చూడండి. టాప్ అయితే ఇలా ఉందన్నమాట. అండ్ 3/4 స్లీవ్స్ వచ్చాయండి. ఇక్కడ కూడా పైపింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ అయితే ప్లెయిన్ అనేది వచ్చింది అనమాట. ఇది వచ్చేసి టాప్ అండి. అండ్ దీనికి వచ్చిన ప్యాంట్ అది పెలాజోనే, చాలా పెద్దగా పెలాజో కూడా అనొద్దు, ఇది ఒక మిడ్డీ టైప్ లాగా వచ్చిందండి. స్కర్ట్ టైప్ లాగా వచ్చింది అనమాట. అంత బాగుంది చూడండి. మీకు సైడ్ మోడల్ వేసుకున్న పిక్ అటాచ్ చేస్తాను, అలానే నేను వేర్ చేసిన పిక్ కూడా అటాచ్ చేస్తానండి. ఇదిగోండి ఇంత ఫ్లేర్ అనేది వచ్చిందనమాట. దీనికి వచ్చిన పెలాజో ఇది వేసుకున్న తర్వాత అయితే మనకి స్కర్ట్ టైప్ మోడల్లో కనిపించేస్తుంది. ఇది ప్యాంట్ అని కూడా అనుకోరు అందరూ. అండ్ కలర్ వచ్చేసేసి మనకి టాప్ వచ్చేసి లైట్ బ్లూ కదండి, ఇదైతే పీచ్ కలర్ ఇచ్చారు. దాని మీదనే సన్న ఫ్లవర్స్ అనేవి వచ్చినాయి. స్ట్రైట్ లైన్స్ తోటి మంచిగా ఫ్లవర్స్ అనేవి వచ్చాయి. కింద వచ్చేసేసి మనకి బార్డర్ అనేది ఇచ్చారు. పైపింగ్ లాగా కాదు, ఒక బార్డర్ లాగా ఇచ్చారు. అండ్ మనకి పైన అయితే ఎలాస్టిక్ అనేది వచ్చింది. నేను కూడా ఇది మీడియం సైజ్లోనే తీసుకున్నానండి. మీడియం సైజ్లోనే తీసుకున్నాను. చాలా బాగుంది. ఇది వచ్చేసి అనదర్ సైడ్ అనమాట. చాలా బాగుంది, మందంగా ఉందన్నమాట క్లాత్. అండ్ దీనికి వచ్చిన దుపట్టా కూడా వచ్చిందండి. దుపట్టా వచ్చేసేసి మనకి మంచి షిఫాన్ క్లాత్ వచ్చిందనమాట దుపట్టా వచ్చేసేసి. అండ్ ఏవైతే డ్రెస్ కలర్స్ ఉన్నాయో ఆ డ్రెస్ కలర్సే వచ్చిందండి దుపట్టా. చాలా బాగుంది. దుపట్టా కూడా మంచి లెంత్ ఇచ్చారు. ఔరేలియా బ్రాండ్ అయితే మంచి బ్రాండ్ అండి. ఇదైతే దీంట్లో కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, కానీ మంచి మంచి కలెక్షన్స్ అనేవి ఉంటాయి. కాస్ట్ డ్రాప్ అవుట్ అయినప్పుడు కొనేసుకోవటమే. లెంత్ కూడా చాలా బాగా ఇచ్చారండి. దుపట్టా మాత్రం ఫ్లవర్స్ వచ్చేసి చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి సెకండ్ డ్రెస్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక థర్డ్ డ్రెస్. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ టాప్ కూడా చాలా బాగుంటుందండి. టాప్ కాదు, ఇది కూడా 3 పీస్ సెట్టే. రోజ్ పింక్ అండి. మనకి మీకు వీడియోలో అయితే కొంచెం వైటిష్గా కనిపించవచ్చు, కానీ ఇది మంచి లైట్ రోజ్ పింక్ అనమాట. చాలా బాగుంది. ఇది కూడా నేను మీడియం సైజ్ తీసుకున్నానండి. ఏదైతే మనకి ఇక్కడ నెక్ పార్ట్ కనిపిస్తుందో యూ కట్ లాగా ఇచ్చేసి లైట్గా వీ కట్ ఇచ్చారనమాట. అండ్ అక్కడ చిన్న ఆకుల్లాగా వచ్చాయి. ఇదైతే మనకి దూరం నుంచి చూస్తే డ్రెస్కి పెయింటింగ్ వేయించారు అని అనుకుంటారు. ఆ టైప్ వచ్చిందనమాట మనకి. ఈ ఫ్లవర్స్ అనేటివి యాష్ కలర్ తోటి వచ్చినాయండి ఫ్లవర్స్. దూరం నుంచి చూస్తే నిజంగా పెయింటింగ్ అని అనుకుంటారు. సైడ్ కట్ టాప్ అనమాట. ఇది 3/4 స్లీవ్స్. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి హై నెక్ ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ అయితే ఎలాంటి డిజైన్ రాలేదండి, ప్లెయిన్ వచ్చింది. అండ్ దీనికి వచ్చిన ప్యాంట్ వచ్చేసేసి మనకి ప్యాంట్ లాగానే వచ్చిందండి. పెలాజో లాగా అయితే ఏమి ఇవ్వలేదు, ఎక్కువ లెంత్ లేదనమాట, నార్మలే వచ్చింది. ఎక్కువ ఫ్లేర్ అయితే లేదు. పాకెట్స్ అయితే కామన్ వీటికి. అండ్ ఎలాస్టిక్ వచ్చిందనమాట ప్యాంట్.
నెక్స్ట్ దీని దుపట్టా వచ్చేసి దుపట్టా హైలైట్ అండి. దుపట్టా మంచి స్టిఫ్ మెటీరియల్ తోటే వచ్చింది. మంచిగా సిల్క్ అంటారు కదా, ఏదైనా మలాయ్ సిల్క్ ఆ టైప్లో అంత మెత్తదనంగా మందంగా వచ్చిందనమాట. దుపట్టా మాత్రం ఈజీగా క్యారీ చేసేటట్టు, వన్ సైడ్ వేసుకున్న లుక్ వచ్చేటట్టు, ఆర్ డబల్ మడత వేసుకున్నా కూడా మంచి లుక్ వచ్చేటట్టు ఉందండి. నేను డబల్ ఫోల్డ్ వేసి చూపిస్తున్నాను మీ కలర్ పాపన్ అవటానికి. చూడండి, మనకి బార్డర్స్ అనేవి ఇట్లాంటి గోల్డ్ కలర్ క్లాత్ తోటి ఇచ్చారు. అండ్ ఏదైతే మనకి డ్రెస్లో ఫ్లవర్స్ అయితే ఉన్నాయో అవి మొత్తము మనకి ఈ చున్నీలో వచ్చాయండి. దుపట్టాలో అచ్చం పెయింటింగ్ చేసినట్టుగానే ఉందన్నమాట. ఇదండి దుపట్టా. మంచి 3 పీస్ సెట్స్ మీకోసం ఈరోజు తీసుకొచ్చాను. చాలా అంటే చాలా బాగున్నాయండి. అండ్ నేను వేర్ చేసిన డ్రెస్ అయితే నేను ఇది మీషోలో తీసుకున్నాను అనమాట. లాంగ్ బ్యాక్, అంటే లాంగ్ బ్యాక్, ఆల్మోస్ట్ 2 years అయి ఉంటుంది. ఈ ఫ్రాక్ వచ్చేసి నేను మీషోలో తీసుకుని, కావాలంటే దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇది అంటే మొత్తం సైడ్ పిక్ అటాచ్ చేస్తాను, మీకు ఐడియా ఏమన్నా రావచ్చు అని చెప్పేసి. ఓకేనా, నేను వీటన్నిటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను అండి. ఇది వాళ్ళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలానే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దామండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ అండి.